మేమంతా సిద్ధం యాత్రతో ప్రజల్లోకి వెళ్తున్నారు సీఎం జగన్. ఇక ఆ యాత్ర ఇవాళ 20వ రోజుకు చేరుకుంది. ఉదయం 9 గంటలకు చిన్నయ్యపాలెం నుంచి యాత్ర మొదలై పినగాడి జంక్షన్, లక్ష్మీపురం, వేపగుంట వరకు సాగుతుంది. అక్కడ భోజన విరామం తీసుకున్న తర్వాత మళ్లీ గోపాలపట్నం, ఎన్ఏడి జంక్షన్, కంచరపాలెం, అక్కయ్యపాలెం, మధ్యలపాలెం, వెంకోజీపాలెంలో పర్యటిస్తారు. ఆ తర్వాత హనుమంతువాక మీదుగా ఎండాడ వరకు జగన్ యాత్ర ఉంటుంది. రాత్రికి అక్కడే బస చేయనున్నారు జగన్. మేమంతా సిద్ధం యాత్రతో ప్రజల్లోకి వెళ్తున్నారు సీఎం జగన్. ఇక ఆ యాత్ర ఇవాళ 20వ రోజుకు చేరుకుంది. ఉదయం 9 గంటలకు చిన్నయ్యపాలెం నుంచి యాత్ర మొదలై పినగాడి జంక్షన్, లక్ష్మీపురం, వేపగుంట వరకు సాగుతుంది. అక్కడ భోజన విరామం తీసుకున్న తర్వాత మళ్లీ గోపాలపట్నం, ఎన్ఏడి జంక్షన్, కంచరపాలెం, అక్కయ్యపాలెం, మధ్యలపాలెం, వెంకోజీపాలెంలో పర్యటిస్తారు. ఆ తర్వాత హనుమంతువాక మీదుగా ఎండాడ వరకు జగన్ యాత్ర సాగుతుంది. రాత్రికి అక్కడే బస చేస్తారు జగన్. మేమంతా సిద్ధం యాత్రతో ప్రజల్లోకి వెళ్తున్నారు సీఎం జగన్. ఇక ఆ యాత్ర ఇవాళ 20వ రోజుకు చేరుకుంది. ఉదయం 9 గంటలకు చిన్నయ్యపాలెం నుంచి యాత్ర మొదలై పినగాడి జంక్షన్, లక్ష్మీపురం, వేపగుంట వరకు సాగుతుంది. అక్కడ భోజన విరామం తీసుకున్న తర్వాత మళ్లీ గోపాలపట్నం, ఎన్ఏడి జంక్షన్, కంచరపాలెం, అక్కయ్యపాలెం, మధ్యలపాలెం, వెంకోజీపాలెంలో పర్యటిస్తారు. ఆ తర్వాత హనుమంతువాక మీదుగా ఎండాడ వరకు జగన్ యాత్ర సాగుతుంది. రాత్రికి అక్కడే బస చేస్తారు జగన్. జగన్ బస్సు యాత్రకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. కిరణ్, గుడ్ మార్నింగ్ ప్రియాంక. ఏదైతే సిద్ధం పేరుతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న బస్సు యాత్ర 21వ రోజు చేరింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ముఖద్వారమైనటువంటి విశాఖలో ఇప్పటికే యాత్ర కొనసాగుతున్న పరిస్థితి. నిన్న మనం చూసుకున్నట్టయితే అనకాపల్లి జిల్లా, అదేవిధంగా పాయకరావుపేట, అనకాపల్లి, కసింకోట ఏరియాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం బస్సు యాత్ర నిర్వహించి బహిరంగ సభలు కూడా నిర్వహించింది. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ఏదైతే పశ్చిమ నియోజకవర్గం పర్టికులర్గా విశాఖ వెస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి మొదలుపెట్టి పశ్చిమ, ఉత్తర, తూర్పు నియోజకవర్గాల్లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కొనసాగుతుంది. ముఖ్యంగా పెనగాడి నుంచి ప్రారంభమై ఇటు గోపాలపట్నం, అదేవిధంగా ఎన్ఏడి జంక్షన్, మరోవైపు కంచరపాలెం, అలాగే ద్వారకా నగర్ ఈ ఏరియాలన్నింటిలోనూ కూడాను జగన్ బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. దాదాపుగా 8 కిలోమీటర్ల మేర ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. ఎండాడ వరకు కూడాను, అప్ టు ఎండాడ అంటే ఇటు ఏదైతే భీమిలి నియోజకవర్గం పరిధి ఉందో ఈ పరిధి వరకు కూడాను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర నిర్వహించి సిద్ధం పేరుతోటి
ఏదైతే కంచరపాలెం కోళ్ళు ఉందో అదేవిధంగా ఎన్ఈడి జంక్షన్ లో కూడాను అక్కడి నుంచి రోడ్ షోలో పాల్గొంటూ సభ కూడా నిర్వహించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడాను పెద్ద ఎత్తున ఈ సభలకు తరలి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు రోడ్ షోకు దారి పొడుగునా కూడాను పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయడం, ఇటీవల జగన్ పై రాళ్ల దాడి జరిగిన నేపథ్యంలో పటిష్టమైనటువంటి బందోబస్తును కూడాను ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకో పక్క అభిమానులు కార్యకర్తలు కూడాను వేలాదిగా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్ యాత్రకు తరలి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో ఈ యాత్ర కూడా ప్రారంభమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రియాంక. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.